కూడా ఖాతాలతో ఇచ్చాం, మొత్తం కూడా ఇచ్చాం. మొత్తం మీరు సెక్రటరీలో మాట్లాడతారా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో పాలక నియోజకవర్గం 100% మాఫీ అయ్యేందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి వస్తున్నారు. మీరు రాష్ట్రం అంతా చేస్తారు, జిల్లా అంతా చేస్తారు, మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు మీ మీద. ఇవాళ వాస్తవంగా మీరు చెప్తున్నా, వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు, వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడు వాళ్ళెంబడే నేను ఉంటా. అక్కడ మొత్తం ఇండ్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇండ్లు గులగొట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు మూసీలో కావాలంటే గోదావరి నీళ్లు పోయి, గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి. మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి. కానీ ఆ మూసీని ఆనుకోనుండా పేదల ఇండ్లు కూలగొట్టే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి రైతు సోదరులు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇంకొక వారం 10 రోజులు అయితే కోతకు వస్తున్నాయి పొలాలు. నేను రాంగా చూసిన, ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు. 10 రోజులు అయితే ఇడిచిపెడతారు, ఇక కోతలకు షురువు అవుతాయి. మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు? ఎప్పుడు ఇస్తాడు? ఏం చెప్పిండు? నేను 7,500 ఇస్తా అన్నాడు. కమిటీ వేసిండు, జిల్లాలు తిరిగిండ్రు, అసెంబ్లీలో మాట్లాడతా అన్నాడు, ముఖం చాటేసిండు, అసెంబ్లీలో మాట్లాడలే. తర్వాత మేము దసరా పండుగ అందిస్తా రైతు బంధు అని నిన్నో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. వ్యవసాయ మంత్రి అంటుండు, ఇప్పుడేం పైసలు లేవు, రుణమాఫీ అయినాక మెల్లగా చూస్తామంటుండు. అంటే నీ రుణమాఫీ వరకు ఇంకా ఏడాది అవుతుంది. మరి అప్పటిదాకా రైతు బంధు ఇయ్యవా? బిడ్డ రేవంత్ రెడ్డి, వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగ మంచిగా చేసుకుంటారు మా రైతులు. గా పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంకులలో వెయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా రుణమాఫీ రైతులకు ఎలాంటి జై కేసీఆర్ 6 రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా అన్నాడు. అయినాదే పోడు భూములు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు ఇస్తా అన్నాడు. అయినా నేను సీఎం పెద్దయితామని అనుకున్నామని అది నిన్ను మాత్రం 6 నెలల్లో ఇది ఒక ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే, నేను సోనియా గాంధీ పుట్టినరోజు